సో ఒకసారి బేబీకి ఫీవర్ వచ్చిన తర్వాత సో అది పేరెంట్స్ వాట్ షుడ్ యూ ఏం చేయాలి? సో ఇది మంచి క్వశ్చన్. ఫీవర్ ముందుగా చెప్పినట్టు ఫీవర్ పిల్లవాడి ఫీవర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనకి తెలిసింది ఏంటంటే చాలా వరకు ఫీవర్ అనేది పిల్లల్లో వినైన్ ప్లస్ అది సెల్ఫ్ లిమిటింగ్. సో బాబుకి ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం లూజ్ క్లాత్స్ ఇవ్వాలి. బాగా ఓవర్ ర్యాప్ చేయకూడదు. ఎక్కువ క్లాత్స్ వేసి ఓవర్ ర్యాప్ చేయకూడదు. వాడికి ఏంటంటే హైడ్రేషన్ ఇవ్వాలి. అంటే ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తే బాడీ కొంచెం కూల్ అవుతుంది. ఇంకోటి మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు మనం యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. టెపిడ్ స్పాంజింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి టెపిడ్ స్పాంజింగ్ అంటే తడిగుడ్డతో తొడవడం. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే ఐస్ వాటర్తో చేస్తారు. అది చాలా తప్పు. టెపిడ్ స్పాంజింగ్ ఎప్పుడు రూమ్ వాటర్ టెంపరేచర్తోనే చేయాలి. అది కూడా 15 to 30 minutes కంటిన్యూస్గా బాడీ 30 minutes కంటిన్యూస్గా బాడీని ఒక తడిగుడ్డతో తొడవడం వల్ల ఏమైందంటే హీట్ అనేది లాస్ అయిపోయింది. హీట్ అనేది లాస్ అయితే బై మెకానిజం ఆఫ్ కండక్షన్. ఇంకో చాలా మంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు ఫీవర్ అప్పుడు స్నానం చేయించవచ్చు. ఫీవర్ అప్పుడు పిల్లవాడికి స్నానం చేయించవచ్చు. అది కూడా రూమ్ వాటర్ టెంపరేచర్తో వాడికి కూడా అది కొంచెం హెల్ప్ అవుతుంది. కానీ లెస్ దెన్ 3 months అనే పిల్లలకి ఏంటంటే టెపిడ్ స్పాంజింగ్ ప్లస్ స్నానం చేయించడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువసేపు టెపిడ్ స్పాంజింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి హైపోథర్మియా వల్ల కూడా రిస్క్ ఎక్కువగా అవుతూ ఉంది. సో ఎంత చేసుకోవచ్చు స్పాంజింగ్ అంటే లెస్ దెన్ 3 monthsకి టెపిడ్ స్పాంజింగ్ 15 to 30 minutes అంతే. ఫీవర్ మళ్ళీ అంటే మళ్ళీ తర్వాత ఇంకోసారి ఫీవర్ వచ్చినప్పుడు ఇంకోసారి చేసుకోవాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే తడిగుడ్డ అట్లా పెట్టేస్తారు. సోక్ అయిపోయి ఉంది. ఫీవర్ అనేది మనకి ఎక్కువసేపు ఉండదు. యూజువల్గా 30 seconds కూల్ అయిపోయింది. దాని తర్వాత మనకి టెపిడ్ స్పాంజింగ్ అనేది కూడా అవసరం లేదు. చాలా మంది అయితే తడిగుడ్డ అట్లా పెట్టేసేసి రోజంతా పెట్టేస్తూ ఉంటారు. ఫీవర్ లేనప్పుడు ఏమైతే ఈ వాటర్ చల్లగా ఉండటం వల్ల ఏమైందంటే పెద్దవాళ్ళకి మనకేమీ కాదు, చిన్నపిల్లలకి ఏమైంది వాళ్ళకి బాగా కూల్గా ఉండటం వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు వస్తాయి. హైపోథర్మియా అంటే మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే చెప్పాను, బాగా ఐస్ వాటర్తో కూడా చేశారు అంటే హైపోథర్మియా వల్ల ఏమైందంటే బ్లడ్ వెజల్స్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోయి వేడి హీట్ అనేది డిసిపియేటెడ్ అవ్వదు. హీట్ అనేది బాడీలోనే ఉండిపోయి దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ అయిపోయి. సో అందుకే టెపిడ్ వాటర్ అని చెప్తాము. అది కూడా 15 to 30 minutes. వన్స్ ఫీవర్ సబ్సైడ్ అయిపోయిందన్న కానీ మనం వెంటనే తడిగుడ్డ తీసేయాలి. చేయకూడదు. ఐస్ తో అస్సలు చేయకూడదు. అదే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఐస్ తో చేస్తారు. దానివల్ల అంటే పద్ధతి తెలియకుండా ఐస్ తో చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఎక్కువసేపు చేసేస్తారు. ఫీవర్ లేకపోయినా కూడా చేసేస్తారు. అది కూడా కరెక్ట్. ఫీవర్ వస్తుంది అప్పుడే చేయాలి. సో హై ఫీవర్ వచ్చారా లేకపోతే నార్మల్ ఫీవర్ కూడా చేసుకోవచ్చు? అంటే హై ఫీవర్ అని నార్మల్ ఫీవర్ అనేది మనకి ఉండదు. ఎనీ టెంపరేచర్ అబౌవ్ 100.4 మనం టెపిడ్ స్పాంజింగ్ చేసుకోవచ్చు. సార్ సపోజ్ ఫీవర్ అయింది, సో ఏ లిమిట్ క్రాస్ చేస్తే మనకి అది కరెక్ట్ కాదు? ఏ లిమిట్ అంటే యాక్చువల్గా పిల్లలు అనేది కొంతవరకు టెంపరేచర్ని టాలరేట్ చేయలేదు. ఏదైనా టెంపరేచర్ మోర్ దెన్ 104 వచ్చినప్పుడు ఏంటంటే
వాళ్ళు కొంచెం డెలీరియం వెళ్తారు, అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాము. 104 కన్నా ఎక్కువ కనిపించింది, 104 కన్నా ఎక్కువ కనిపించింది, 104 అంత కనిపించింది హై టెంపరేచర్ అంటే ఇమీడియట్గా డాక్టర్ని విజిట్ చేయడం మంచిది. మనం ఇప్పటివరకు సపోజ్ 102, 103 వరకు డాక్టర్ విజిట్ చేసుకోవచ్చు, లేకపోతే చూడవచ్చు. సపోజ్ ముందు వచ్చి ఇప్పుడు ఏమవుతుంది సార్, సపోజ్ స్కాన్స్ చూస్తారు, 3 years స్టాండ్ ఉంది కదా, 3 years 4 years స్టాండ్ ఉంది. సో అని ఫీవర్ వచ్చింది 6 months తర్వాత చేస్తారు, 6 months తర్వాత ఫీవర్ వచ్చింది, డాక్టర్ టాబ్లెట్స్ ఏం చేస్తారు, సేమ్ మెడిసిన్ ఏముంది ఆ మెడిసిన్ వాడతారు. అది కరెక్టా, లేకపోతే ఏ యాంటీబయాటిక్స్ అప్పుడు వాడవచ్చు మీ సజెషన్? అంటే పాత మెడిసిన్ వాడతారు, అది ఇచ్చేస్తారు. చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పాత ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతూ ఉంటారు, అనవసరంగా యాంటీబయాటిక్ ఇస్తూ ఉంటారు. నేను ముందుగానే చెప్పాను, ఫీవర్ పిల్లల్లో ఉండేది ఫీవర్ అనేది చాలా బెనైన్, మోస్ట్లీ వైరల్. ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఇచ్చేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అవి వైరల్ మీద ఏమి పనిచేయదు. సో మోర్ ఓవర్ ఏమైందంటే మన యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైందంటే అవి మన బాడీలో ఉన్న ఫ్లోరా మీద కూడా యాడ్ చేయొచ్చు, కట్ ఫ్లోరా యాడ్ చేసి వాడికి లూజ్ మోషన్స్ లాంటి ప్లస్ వాడికి అలర్జీస్ లాంటివి కూడా రావచ్చు. సో ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్. సో ఫీవర్ అనేది మోర్ దెన్ 5 days ఉన్నప్పుడు ఒకసారి నేను పీడియాట్రిషియన్ దగ్గర విజిట్ చేసినప్పుడు అతను పిల్లవాడిని అసెస్ చేసి అవసరమైనప్పుడు అప్పుడు ఇస్తారు. సో సార్ 4 to 5 days మనం పేషెంట్ బేబీకి చూడవచ్చు, 4 days తర్వాత we'll go to the doctor. Yes, correct. We'll wait for few days, and on that time what we should do, like starting from 0 to 4 days. సో ఆ లోపల కరెక్ట్ క్వశ్చన్, 4 days ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది. 4 days ఫీవర్ తర్వాత ఏం చేయాలంటే మనం బేబీని చూడాలి. ఒక్కొక్కకి డిసీజ్ ఒక్కొక్క లెక్క రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు బాబు బాగా ఆడుకుంటూ తన పని దాన్ని చేసుకుంటూ చదువుకుంటూ పాస్కి బాగానే వెళ్తున్నాడంటే దేర్ ఇస్ నో నీడ్ టు విజిట్ ద డాక్టర్. ఒకవేళ బాబుకి మీరు చెప్పినట్టు టెంపరేచర్ మోర్ దెన్ 104 వచ్చిన, బాగా అలసిపోయి ఉన్నా, బాగా డ్రౌజినెస్గా ఉంది, బాగా బుక్క పెట్టి బాగా ఏడుస్తున్నాడు, బాగా ఇరిటబుల్గా అయిపోతున్నాడు, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, వాడి బిహేవియరే డిస్టర్బ్ అయిపోయింది, లేదు వాడు శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది, వాడి పిల్లవాడు ఏమి తినట్లేదు, పాస్ తక్కువగా వెళ్తున్నాడు, మనకి ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్, వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్, ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనిపించినప్పుడు అప్పుడు మనం వెంటనే పీడియాట్రిషియన్ విజిట్ చేయడం అనేది చాలా మంచిది. సార్ అదే పేరెంట్స్ మనకి చాలా డిఫికల్ట్ టైం అంటే ఏంటి అంటే ఫీవర్ ఉన్నప్పుడు బేబీ అసలు తినదు, ఏం తినదు, సో అప్పుడు ఏం చేయాలి, వాటి యూజ్ చేస్తున్నాం. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, సో వాళ్ళు కొంచెం ఫుడ్ తగ్గించడం అనేది సహజం. పిల్లవాడనే కాదు మనమైనా అంటే ఇన్ఫెక్షన్స్ మన కొంట్లో వెళ్ళినప్పుడు తక్కువ తింటాం, అట్లనే పిల్లవాడికి కూడా తక్కువ తింటాం. కాకపోతే ఇక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వాలి, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇప్పిస్తూ ఉండాలి. అట్లా ఫ్లూయిడ్స్ అంటే కొబ్బరి నీళ్ళు, లెమన్ వాటర్, పించ్ ఆఫ్ సాల్ట్, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, అట్లానే కొంచెం లిటిల్ డైట్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, హెవీ ఫుడ్ కాకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ లైక్ పెరుగన్నం, రసం అన్నం, పప్పుచారు అవి ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లవాడు అసలు ఏమీ తీసుకోవట్లేదు, పెట్టిందల్లా వామిట్ చేస్తూనే ఉంటారు అంటే దట్ ఈస్ ద కండిషన్. మీరు వెంటనే పీడియాట్రిషియన్కి వెళ్ళి చూపించుకోవాలి.
మాక్సిమం పేరెంట్స్ దీనికి వల్ల చాలా సఫర్ అవుతారు. పిల్లలు 3 days తెలియలేదు ఎలా చేస్తారు అంటే టెన్షన్ ఉన్నాను. అదే పేరెంట్స్ నాకు యూజువల్ గా ఏంటంటే వాళ్ళు లిటిల్ బిట్ క్వాంటిటీ అనేది తగ్గిస్తారు. రఫ్ ఎస్టిమేట్ ఏం చెప్తామంటే 50% క్వాంటిటీ కన్నా తక్కువ తీసుకుంటున్నారు రోజువారీ నుంచి. లేకపోతే యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోయింది అంటే సో బాబు నిజంగా చాలా డిస్కంఫర్ట్ లో ఉన్నాడు. సో దట్ వాడికి ఇంటేక్ అనేది తగ్గిపోయింది. సో అప్పుడు మనం గ్యారంటీగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. దట్ ఈస్ ద టైం. అంటే అప్పుడు మనం చూడాలి ఇట్ ఈస్ నాట్ ఏ రొటీన్ వైరల్ డిసీజ్. ఇంకా ఏదైనా పెద్ద దాంతో ఉన్నా అప్పుడు డాక్టర్ బ్లడ్ టెస్ట్ చూసి అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ సాగించాలి. సార్ ఫీవర్ వచ్చిన తర్వాత హై ఫీవర్ వచ్చిన తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కోసారి సీజర్స్ కానీ బ్రెయిన్ డ్యామేజ్ కానీ అవుతాయి. అలా ఛాన్సెస్ అవుతాయి. సో కండిషన్ ఏంటి? ఏ కండిషన్లో హై ఫీవర్ వచ్చినప్పుడు తెల్లవారి ఫిట్స్ వస్తాయి కదా సార్. అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినా అయ్యిద్దా? సార్ హై ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఫిట్స్ వస్తాయి. సో అప్పుడే బ్రెయిన్ డ్యామేజ్ అవుతాయి. సో దానికి సింప్టమ్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సజెషన్స్? సో హై ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే 6 months నుంచి 5 years అప్పుడు పిల్లల్లో ఫిట్స్ రావచ్చు. ఇది ఏంటంటే ఎవరిలో ఇట్లా ఫిట్స్ కనిపించింది అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోతే ఆల్రెడీ అతనికి ఒకసారి ఫీవర్లో ఫిట్స్ రావడం వల్ల వచ్చుంటే రెండోసారి కూడా ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావచ్చు. దీనికేమి మనమేమి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే పిల్లలు ఏంటంటే ఈ విల్ అవుట్కమ్ అన్నమాట. వాళ్ళు ఎదిగైపోతే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఫామ్ అయిపోయింది. సో అవి వాళ్ళకి ఫీవర్తో వచ్చినప్పుడు ఫిట్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సరే ఎక్కువ ఫీవర్ రావడం వల్ల ఫిట్స్ రావడం, తక్కువ ఫీవర్ రావడం వల్ల ఫిట్స్ రాకపోవడం అట్లా ఏమీ ఉండదు. సో పిల్లలు ఇందాక చెప్పినట్టే వాళ్ళకి ఏంటంటే ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ అనేది తక్కువగా ఉండేది. సో ఏ లెవెల్లో వాళ్ళకి ఫిట్స్ వచ్చి ఫీవర్ వల్ల అనేది మనం గెస్ చేయాలి. ఒక్కోసారి హై ఫీవర్కి రావచ్చు, ఒక్కోసారి లో ఫీవర్ కూడా రావచ్చు.